పులివెందుల పట్టణంలో బంగారు దుకాణాలపై విజిలెన్స్ అధికారులు నిర్వహించిన దాడులు తూతూ మంత్రంగా జరిగాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. బంగారు ఆభరణాల క్రయ విక్రయాల్లో అవకతవకలు, ప్రభుత్వానికి చెల్లించాల్సిన పన్నులను ఎగ్గొట్టారన్న సమాచారంతో విజిలెన్స్ అధికారులు పులివెందులలోని పద్మా జ్యువెలర్స్లో సోదాలు నిర్వహించారు. అయితే ముందస్తు సమాచారం అందడంతో పలు బంగారు దుకాణాలు మూతపడ్డట్లు తెలుస్తోంది. విజిలెన్స్ అధికారులు రావడంతో చాలా దుకాణాల యజమానులు షాపులను మూసివేసి తప్పించుకున్నారని స్థానికంగా విమర్శలు వినిపిస్తున్నాయి. దాడులు కేవలం తూతూ మంత్రంగానే నిర్వహించి అధికారులు చేతులు దులుపుకున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ తనిఖీలలో మహమ్మద్ గౌస్ లీగల్ మెట్రాలజీ అసిస్టెంట్ కమిషనర్, గీతావాణి డిప్యూటీ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్, బాబు మోసెస్, ఖాజా హుస్సేన్, శివన్న తదితరులు పాల్గొన్నారు. కడప రీజనల్ ఎన్ఫోర్స్మెంట్ ఆర్వీఓ గారి ఉత్తర్వు మేరకు పులివెందులలో పద్మా జ్యువెలర్స్ అనే గోల్డ్ షాపును తనిఖీ చేసేదానికి వచ్చినాము. ఆర్వీఓ గారి ఉత్తర్వుల మేరకు తనిఖీ చేయడం జరుగుతూ ఉంది. ఒక కంప్లైంట్ ప్రకారము ఎవరో ఒకరు కంప్లైంట్ చేశారు. ఆ కంప్లైంట్ ఏమంటే ఇతను ఎక్కువ రేట్లు అమ్ముతానని, బిల్లులు లేకుండా కొనుగోలు అమ్మకం చేశారని కంప్లైంట్ ద్వారా వచ్చిన సమాచారం మేరకు మా రీజనల్ విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి ఉత్తర్వుల మేరకు ఈ రోజు పద్మా జ్యువెలర్స్ గోల్డ్ షాపు తనిఖీ చేయడం జరిగింది. తనిఖీ సమయమున ఎట్ ఎ టైమ్ షాపును తర్వాత వాళ్ళ ఇల్లు కూడా రెండు ఎట్ ఎ టైమ్ కూడా సెర్చ్ చేయడం జరిగింది. మేము జిఎస్టీ యాంగిల్లో తనిఖీ చేసేటప్పుడు ఆ గోల్డ్ అండ్ సిల్వర్ కు సంబంధించిన కొనుగోలు బిల్లులు, తర్వాత అమ్మకం బిల్లులు అతను అడగగా చూపించినాడు. జిఎస్టీ లైసెన్స్ కూడా ఉంది. తర్వాత జిఎస్టీ 3BR రిటర్న్ డిసెంబర్ వరకు ఫైల్ చేసి ఉన్నాడు. ప్రస్తుతము అయితే మేము ఎటువంటి నిర్ధారణకు రాలేకున్నాము. అవన్నీ ఇప్పుడు ప్రస్తుతము కొనుగోలు బిల్లులు, అమ్మకం బిల్లులు, తర్వాత ఒక ట్రేడింగ్ అకౌంట్ వేసి మనము అవన్నీ సీజ్ చేసి తీసుకుపోతాము. తర్వాత దాన్ని వెరిఫై చేసిన తర్వాత ఏమైనా దానికి వేరియేషన్స్ ఉంటే ట్యాక్స్ పెనాల్టీ రివ్యూ చేసేదానికి అవకాశం ఉన్నది. తర్వాత మీరు వచ్చిన తర్వాత మొత్తం వాళ్ళు భయపడి వాళ్ళే మూసుకుని ఉంటారు, అంతేగాని మేమేం చెప్పాము. మూసుకుంటే తప్పు చేస్తే ఒక సాగు కంప్లైంట్ చేశారు. పబ్లిక్ కంప్లైంట్ సంబంధించి మొత్తం అన్ని సాగులు చూశారు. ఒక 5-6 సాగులు మేము మళ్ళీ తనిఖీ చేస్తే బయటపడిచ్చాము. కొన్ని బిల్లు లేకుండా మేమేంటి చేసి దానికి సంబంధించి మొత్తం ఉంది. ఒకసారి తనిఖీ చేస్తే మేము సాగును అర్థం అవుతుంది. అందరూ ఇల్లు అంటున్నారు. ఒకసారి చూడండి. అలాగనే వారు ఇది మీరు అడిగిన విషయము ఆర్వీఓ దృష్టికి తీసుకుపోతాము. ఆర్వీఓ ఉత్తర్వుల మేరకే చేయాలా. మేము ఏదైనా సొంతం డెసిషన్ తీసుకునేది లేదు. ఎస్పీ గారి తీసుకుపోతాము. తీసుకుపోయిన తర్వాత ఆ ఉత్తర్వుల మేరకు ఓకే ప్రొసీడ్ అంటే అవి కూడా చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మొత్తం అంతా పోసారు. చూస్తాను ఇక్కడ అంతా ఉండేది అంటే చేశారు. మీరు ఒక్క షాప్ నే చేస్తున్నారని ఉద్దేశంతో చూశారు. మొత్తం అన్ని క్లోజ్ చేశారు. అవును, దీన్ని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను. ఓకే. తర్వాత లీగల్ మెట్రాలజీ గురించి తూనికల కొలత గురించి అసిస్టెంట్ కమిషనర్ గారు జనరల్ గా కూడా వాళ్ళకు భయం ఉంటుంది. వాళ్ళకు జిఎస్టీ విజిలెన్స్ వాళ్ళంటే కూడా మొత్తం అంతా బంద్ చేసి పోతా అంటారు.